ఇంత కాంపిటీషన్లో కూడా మీరు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి మినిమం 2 సీరియల్స్ ఎలా రన్ చేస్తున్నారు? అదే చెప్తున్నాం కదా, కన్సిస్టెన్సీ అండ్ మనం ఆ ప్రోడక్ట్కి మనం నమ్మాలి, వాళ్ళు కూడా మనల్ని నమ్మాలి. అంటే మూవీస్ చేశారు, మూవీస్లో మీకు మంచి రికగ్నైజేషన్ వచ్చింది, అంతా బాగుండింది కదా. సడన్గా మూవీస్ నుంచి సీరియల్స్లోకి ఎందుకు వచ్చినట్లు? సినిమా కనుక మొత్తం హోల్ ఓవర్ ఒక సినిమాకి 90 to 100 days వాళ్ళు షూట్ చేశారు. 3 months కరెక్ట్గా చేశారు. అందుకే మూవీస్లో మంచి రోల్స్ వస్తున్నా కానీ చాలా మంది మూవీ ఆర్టిస్టులు సీరియల్స్కి ఫార్వర్డ్ అవ్వడానికి రీజన్ ఇదేనా? ఆబ్వియస్లీ అదే ఏంటంటే టైం స్పాన్ మనము. అండ్ సినిమాకి సీరియల్కి డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు సినిమాలు ఇవన్నీ ఏంటంటే ఒక సినిమా అయిపోతే ఇంకొక సినిమా ఎత్తుక్కోవాలి, పట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. సీరియల్ అయితే అలా కాదు, ఇట్స్ జస్ట్ లైక్ ఎవ్రీడే. ఈ పార్ట్లో ఎప్పుడైనా దెబ్బలు తగిలాయా? ఏమీ లేదు, అదే దేవుని దైవం. సో ఇక్కడ దెబ్బలు అనేది లైక్ మధ్యలో కొన్ని నేను చేద్దాము, నాకు బాగా నచ్చింది స్క్రిప్ట్, ఇందులో నేనే హీరో అయితే బాగుంటుంది, ఆడిషన్స్ కూడా జరిగి క్యాన్సిల్ అయిన ఉన్నాయి కొన్ని. కానీ కట్ చేస్తే అది అసలు క్లిక్ అవ్వలేదు, సీరియల్సే క్లిక్ అవ్వ. మేబీ దానివల్లే నాకు దేవుడు ఇవ్వలేదేమో అని అనుకుని. వీటిల్లో మీ ఫేవరెట్ సీరియల్ ఏంటంటే ఇప్పటి వరకు చేసిన వాటిలో మెమరబుల్ సీరియల్ ఇది, నాకు నేను ఎప్పటికీ మర్చిపోలేను? ఆబ్వియస్లీ నెంబర్ 1 కోడలు, నేను ఎప్పుడు మర్చిపోలేదు. మీకు ఎవరైనా చెప్పారా మీరు చూడడానికి మలయాళం హీరోలానే ఉంటారు అని? అది అలవాటు అయిపోయింది నాకు కూడా. ఇప్పుడు సరిగ్గా తెలుగు రావట్లేదు, చెప్పి ఆ డైలాగ్స్ చెప్పి ఇవి చెప్పి గారు మీరు ఇద్దరు యాక్టర్స్ కలిపి ఉంటే ఇంట్లో ఎలా ఉంటుంది? లైక్ ఇద్దరు ఆర్టిస్టులు ఇంట్లో ఉన్నారంటే ఆవిడది ఒక సీరియల్ ఉండొచ్చు, మీదొక సీరియల్ ఉండొచ్చు, ఆవిడది ఒక టైమింగ్ ఉండొచ్చు, మీదొక టైమింగ్ ఉండొచ్చు, అక్కడ ఏమైనా చిన్న చిన్న క్లాషెస్ అవుతూ ఉంటాయా? ఏం లేదండి, మేము ఇంటికి వచ్చిన తర్వాత అసలు సీరియల్ గురించి కానీ, సీరియల్లో జరిగిన షూటింగ్ గురించి కానీ. లవ్ అంటే గుర్తొచ్చింది, ఇక్కడ కట్ చేస్తే మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? అది కష్టమే అండి, ఎవరు ప్రపోజ్ చేశారు అనేది. ఇట్స్ జస్ట్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు మీకు నాకు అందరికి ఇష్టమైన బుల్లితెర ధనుష్ ఉన్నారు. ఎస్, మనం ఈరోజు కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ సెట్లో ఉన్నాము. ఆ సీరియల్ హీరో ధనుష్ గారు, లైక్ మనందరికి ఇష్టమైన విహారీ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. హాయ్ ధనుష్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. సూపర్ ఫైన్, సూపర్ గా కూడా ఉన్నారు. సో నిజంగానే మీరు బుల్లితెర ధనుష్ కదా? అలానే లేదండి, అలానే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి చూస్తున్నారు నేను మిమ్మల్ని సీరియల్స్ లో. అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తూ సేమ్ అదే గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఏం తింటుంటారు బేసిక్ గా? యాక్చువల్లీ ఇట్స్ గాడ్ గిఫ్ట్ అండి బేసిక్ గా. అండ్ డైట్ అనేది మెయింటైన్ చేస్తాను ఆబ్వియస్లీ. లైక్ కొంచెం మాక్సిమం జంక్ ఫుడ్స్ ని అవాయిడ్ చేసి హెల్తీ ఫుడ్స్ ని ప్రిఫర్ చేయడం. అండ్ కంపల్సరీ ఏదో ఒక అట్లీస్ట్ వీక్ లో ఒక 4 times అయినా వర్కౌట్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తాను. టైం ఉంటుందా? మార్నింగ్స్ 5:30 అలా లేచి 5:30కి అయినా కానీ ప్యాకప్ అయిపోయేసరికి నైట్ ఎప్పుడో అయిపోతుంది. ఎప్పుడు స్లీప్, ఎనఫ్ స్లీప్ ఎప్పుడు దొరుకుతుంది అసలు మీకు? అలా చేస్తేనే మీరు అన్నట్టు మెయింటైన్ చేయడం కావాలి. ఈ గ్లామర్ అనేది అలా వస్తుందా? ఏ డ్రెస్ లో అయినా హీఈస్ ద పర్ఫెక్ట్ మ్యాన్ అన్నట్లు కనబడతారా? ఆబ్వియస్లీ అండి, మన హార్డ్ వర్క్ చేస్తేనే ఆ రిజల్ట్ కనిపిస్తుంది. మీరంటే మీరు ఒక్కలే కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ మేబీ ఆ కాంబినేషన్ కూడా అలా వర్కౌట్ అవుతుందేమో. మీతో పాటు కీర్తి గారు కూడా అలానే కనబడుతూ ఉంటారు. తనేం చేస్తారు మరి? సేమ్ నేను తింటుంది. మీరు సెట్ లో ఉంటారు, ఆవిడ ఇంట్లో ఉంటారు, మీరు తిందే ఎలా తింటారు? మోస్ట్లీ ఇంటి ఫుడ్ తెచ్చుకుంటా ఇక్కడ కూడా. షూటింగ్ ప్రొడక్షన్ ఫుడ్ మాక్సిమం ఏం తిన్నాం. అండ్ ఆల్మోస్ట్ సేమ్ అదే ఫుడ్ ఉంటుంది, ఆల్మోస్ట్ అవే రెసిపీస్ ఉంటాయి. ఇంకా ఆ న్యూట్రిషన్ సేమ్ అందరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అదే వెళ్తుంది. ఎవరు చేస్తారు కుకింగ్? కీర్తి చేస్తుంది, మమ్మీ చేస్తుంది. ఇంట్లో ఒక కుక్ వస్తారు, ఆవిడ చేస్తారు. బట్ ఎవరికైనా లైక్ అది ఫిక్స్డ్ మెనూస్ ఉంటాయి. అంటే ఎందుకు అడుగుతున్నా అంటే బేసిక్ గా మీరు కన్నడ ఫుడ్ ప్రిఫర్ చేస్తారా, తెలుగు ఫుడ్ ప్రిఫర్ చేస్తారా అని చెప్పేసి ఆ క్యూరియాసిటీతో అడుగుతున్నాను నేను. హెల్దీ ఫుడ్ ప్రిఫర్ చేస్తాను. హెల్దీ ఫుడ్ ఓకే. మీకు ఎవరు చేస్తే ఎక్కువ ఇష్టం? ఇప్పుడు మీరు అడిగేది ఎలా ఉందంటే ఇటు చెప్తే అటు ప్రాబ్లం, అటు చెప్తే ఇటు ప్రాబ్లం. వెళ్ళిపోయారా? మార్నింగ్ అయితే ఉన్నారు. యాక్చువల్లీ ఋగ్వేద్ నా చిన్నప్పుడు రోల్ చేయడానికి వాళ్ళని అడిగారు. సో ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ దానికి. వాడు ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేస్తున్నాడు. వాడికో దండమండి, పొద్దున్న చుక్కలు చూపించాడు మాకు. మామూలుగా వాడు వచ్చాడంటే రా బాబు అంటారు కదా. అసలు యుక్తాతో తప్ప నేను ఎవరితో మాట్లాడను. అండ్ కొట్టాడు నన్ను. నేను చెప్పాను ఎందుకు కొడుతున్నావు అంటే నేను యుక్తాతోనే మాట్లాడతాను. తెలుగు చాలా బాగా మాట్లాడతారు. ఇంట్లో తెలుగే మాట్లాడతాడు. ఇంట్లో తెలుగు మాట్లాడతారు. కన్నడ అంతగా ఎక్కువ రాదు, బట్ వాడికి అర్థం అవుతుంది. బట్ తెలుగు వాడు బేసిక్ గా. ఉమా గారేమో ఒక
సెల్ఫీ ఇవ్వవా ప్లీజ్, ఒక సెల్ఫీ ఇవ్వవా ప్లీజ్ అంటే నేను ఇవ్వను అంటే ఇప్పుడే సెలబ్రిటీ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు. వాడు చిన్నప్పటి నుంచి సెలబ్రిటీ అయిపోయాడు యూట్యూబ్ లో వీటిలో. వాడి కోసం చాలా మంది ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత చిన్నప్పుడే మీరు బ్రాండింగ్స్ కి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు కదా. యా యా యా. నేను చూసేదాన్ని అప్పుడు కీర్తి గారి ఛానల్స్ లో వ్లాగ్స్ చేసేటప్పుడు. ఇంత అంటే ఫేస్ అయితే రివీల్ చేసేవాళ్ళు కాదు, మీరు ఎప్పుడు కనబడకుండా పెట్టేవాళ్ళు. అవును. కానీ పెరిగే కొద్దీ ఆ యాక్టివ్నెస్, నిజంగా ఎవరి యాక్టివ్నెస్ అది మీదేనా? ఏమో అయ్యి ఉండొచ్చు. మీరు ఎలా ఉండేవాళ్ళు చిన్నప్పుడు? అలాగే ఉండేవాడిని అనేవారు. మీరు కూడా అంతే అల్లరి చేసేవాళ్ళ? మరి పెద్ద అయిన తర్వాత ఇంత సైలెంట్ ఉంటారేంటి? నేను సైలెంట్ కెమెరా ముందే ఉంటానండి. అలాగా కెమెరా పక్కన చాలా అల్లరి చేస్తాను, నేను ఎవరికి తెలియదు అంతే. సో నా క్లోజ్ సర్కిల్ లో చాలా బాగా తెలుస్తుంది. బేసిక్ గా నేనేమనుకుంటానంటే మిమ్మల్ని చూసినప్పుడు షూటింగ్ స్పాట్స్ లో అలా చూసినప్పుడు కూడా కొంచెం తక్కువ మాట్లాడినట్లు అనిపిస్తారు. లిమిటెడ్ ఎడిషన్ అన్నట్లు కనబడుతూ ఉంటారు మీరు. అండ్ నా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ నేను తెలిసిన ఆర్టిస్టులు కూడా చాలా మంది తెలుసు. కొంతమందికి నేను ఓపెన్ అయితే మాత్రం దే విల్ నో ఓకే ఇది చాలా అల్లరి, ఇది కష్టం అనిపిస్తుంది. కొంచెం అలా మెయింటైన్ చేస్తాను అంతే. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ ఇండస్ట్రీకి వచ్చి? నేను వచ్చి చాలా సంవత్సరాలు అవుతుందండి, ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. 20 years? అవునవును. చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చారు? అవునవును. ఓకే. ఏంటి మీ ఫస్ట్ సీరియల్? ఫస్ట్ సినిమాలు చేశాను నేను. ఫస్ట్ సినిమాలు చేశాను. ఫస్ట్ మూవీ ఏంటంటే విజేంద్ర వర్మ అని మన బాలకృష్ణ గారు చేశాను, ఆయన మేనల్డ్గా. అండ్ దాని తర్వాత హీరోగా 2-3 సినిమాలు చేశాను. పోతే పోనే అని ఒక సినిమా చేశాను, నందివాడు వచ్చింది ఆ సినిమాకి. తర్వాత మీ శ్రేయోభిలాషి అని చేశాను, రాజేంద్ర ప్రసాద్. అందులో సూసైడ్ చేసుకోవడానికి వెళ్తారు కదా గర్ల్ ఫ్రెండ్ తో మీరు? అవి చేశాను. అలాగా వేరే కొన్ని మూవీస్ అన్ని కూడా చేశాను, అన్ని బాగానే వెళ్ళాయి. సో అప్పటి నుంచి నా జర్నీ సాగుతూనే ఉంది. బట్ రియల్లీ సమ్ టైమ్స్ నాకు అనిపిస్తూ ఉంటుంది, లైక్ అంటే మూవీస్ చేశారు, మూవీస్ లో మీకు మంచి రికగ్నైజేషన్ వచ్చింది, అంతా బాగుండింది కదా. సో సడన్ గా మూవీస్ నుంచి సీరియల్స్ లోకి ఎందుకు వచ్చినట్లు? అదే ఏమైందంటే మూవీకి ఒక అప్పట్లో ఏంటంటే 1 year గ్యాప్ వచ్చింది. ఏదైనా ఒక షూటింగ్ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 1 year అయిపోయేది. ఆ 1 year ఏంటంటే కండిషన్ ఆ సినిమా ఏదాకా ఇంకోటి చేయకూడదు. మనం ఆ షూటింగ్ మాక్సిమం చేసేది ఎన్ని రోజులు చేస్తాం? ఒక 1 month లో ఒక రోజు చేస్తారు అంతే సినిమా కనుక. మొత్తం హోల్ ఓవర్ ఒక సినిమాకి 90 to 100 days వాళ్ళు షూట్ చేశారు. 3 months కరెక్ట్ గా చేశారు. ఆ 3 months కి 100 ఆల్మోస్ట్ 1 year 360 days మనం బ్లాక్ అయి ఉంటాం. అందుకే అంటే మూవీస్ లో మంచి రోల్స్ వస్తున్నా కానీ చాలా మంది మూవీ ఆర్టిస్టులు సీరియల్స్ కి ఫార్వర్డ్ అవడానికి రీజన్ ఇదేనా? ఆబ్వియస్లీ అదే అంటే టైం స్పాన్ మనం వెయిట్ చేస్తూ ఉండాలి. అండ్ ఆ టైం స్పాన్లో ఏంటంటే లైక్ ఇక్కడ మనం ఇంకెక్కువ చేయడానికి ఉంది, నేర్చుకోవడానికి ఎక్కువ ఉంది అని అనిపించింది. అండ్ సినిమాకి మూవీకి పెద్ద నాకు ఏమి డిఫరెన్స్ అనిపించలేదు. అంటే ది వే దే షూట్, అంటే లైక్ వాళ్ళు యూస్ చేసే కెమెరా యాంగిల్స్ కానీ చేసే పర్ఫార్మెన్స్ కానీ అంతా సేమే. మేబీ ఇక్కడ ఏంటంటే కొంచెం పెద్ద సీన్స్, ఆ ఎలివేషన్స్ ఇవన్నీ ఎక్కువ సీరియల్స్కి ఉండేది. ఇప్పుడు సినిమాల్లో కూడా ప్రతి ఆల్మోస్ట్ ఒక 2 scenes ఒక ఎలివేషన్ సీన్ అనేది వచ్చింది కదా సీరియల్ లాగా. అంటే టెన్షన్ అనేది ఇప్పుడు బోరింగ్ లేవు, పాటలు తగ్గించారు, డాన్సులు లేవు, అవేం లేవు. కథ ఏంటి, అందులో సీరియస్నెస్ ఏంటి అనేది చాలా ఫాస్ట్గా తీస్తున్నారు మూవీస్ కూడా. యాక్చువల్గా తెలుగుతో కంపేర్ చేస్తే తమిళ మలయాళం మూవీస్ తీస్తే స్టోరీ మీద చాలా వరకు వెళ్ళిపోతున్నాయి, కానీ సాంగ్స్ మీరు అన్నట్లుగా యూనివర్సల్ అయిపోయింది కదా, యూనివర్సల్ అయిపోయింది, నో లాంగ్వేజ్ బ్యారియర్స్. లైక్ ఇప్పుడు మలయాళం మూవీ ఇప్పుడు మొన్న రీసెంట్ గా మోహన్ లాల్ గారు కూడా తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఇంకా అన్ని చోట్ల ఎట్ ఏ టైం సింగిల్ రిలీజ్ అయ్యింది, రీమేక్లు కాదు, డబ్బింగ్లు కాదు, డబ్బింగ్స్ చేసి రిలీజ్ చేస్తున్నారు ఎట్ ఏ స్ట్రెచ్ గా. సో ఈ పాన్ ఇండియా మూవీస్ అయిపోయి కనుక సో ఆ బ్యారియర్స్ ఏమి లేవు. అవును, మనం కూడా కోవిడ్ నుంచి అలవాటు పడిపోయాం అన్ని లాంగ్వేజెస్ కి. ఇంతకు ముందు మాక్సిమం తమిళ వరకు చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు మలయాళం మూవీ కూడా ఏదొచ్చినా వదిలిపెట్టకుండా అయిపోతుంది. అవును, సో అదే ఫార్మాట్ సీరియల్స్ లో కూడా వచ్చింది. నేను మలయాళం చేశాను, తమిళ్ చేశాను జీలోనే. ఆల్మోస్ట్ అక్కడ తమిళ్లో 7 years చేశాను ఒక సీరియల్. అండ్ రీసెంట్ గా మలయాళం సీరియల్ కూడా చేశాను జీ కేరళంలో. అవన్నీ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం, వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఎలా మీకు లాంగ్వేజ్ మీద గ్రిప్ ఎలా వస్తుంది మరి? అంటే స్టార్టింగ్ వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఫస్ట్ నేను తమిళ్ చేయడం వల్ల నాకు కొంచెం మలయాళం ఈజీ అయింది. ఇప్పుడు మలయాళం కూడా ఆల్మోస్ట్ 5 years నుంచి చేస్తున్నాను అక్కడ కూడా. సో ఇప్పుడు మలయాళం కూడా వచ్చేసింది నాకు, తమిళ్ వచ్చింది, మలయాళం వచ్చింది లక్కీ. సో ఇక్కడ ఏంటంటే సినిమా వైఫ్ వల్ల మేబీ కన్నడ కూడా వచ్చేమో. కన్నడ అర్థం అవుతుంది కానీ మాట్లాడలేను. నేను ఎక్కువ తనతో కూడా తెలుగే మాట్లాడతాను కనుక సో ఇట్స్ బీన్ హ్యాపీ. కన్నడ నేర్చుకోవాల్సిన ఛాన్సెస్ రాలేదు. అండ్ ఏంటంటే లైక్ ఈ బ్యారియర్స్ ఏమీ లేకపోవడం వల్ల మనం అటు వెళ్ళి చేయడానికి అవుతుంది, వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయడం కూడా అవుతుంది. సో అలాంటి ఇష్యూస్ ఏమీ లేవు. అండ్ సినిమాకి సీరియల్కి డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు సినిమాలు ఇవన్నీ ఏంటంటే ఒక సినిమా అయిపోతే ఇంకొక సినిమా ఎత్తుక్కోవాలి. అంటే ఆల్మోస్ట్ 360 days లేకపోతే 30 days 40 days
ఏదైనా ఆ రోల్ కంప్లీట్ అయిపోయిందంటే ఇంకొక సినిమా పట్టుకోవడానికి ఇంక చాలా టైం పడుతుంది. సీరియల్ అయితే అలా కాదు. ఇట్స్ జస్ట్ లైక్ ఎవ్రీడే మీకు జాబ్ ఉన్నట్టే అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఏంటంటే ఇక్కడ మార్నింగ్ నుంచి నైట్ వరకు మనకు కష్టం ఉన్నా అట్ లాస్ట్ ఏంటంటే మనం ఆన్ స్క్రీన్ చూసినప్పుడు నెంబర్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ మనం చేయగలుగుతున్నాం. ఒకటే ప్యాటర్న్ మెయింటైన్ చేయాల్సి. ఇప్పుడు సినిమా అనుకుంటాడు వాడు మంచోడు అంటే మంచోడే లాస్ట్ వరకు. ఇందులో అలా కాదు. ఇక్కడ మంచోడు అవ్వచ్చు, వాడు పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు, చెడ్డోడు అవ్వచ్చు, వాడే విలన్ అవ్వచ్చు, మళ్ళీ డబుల్ యాక్షన్ అవ్వచ్చు, ఏవేవో స్టోరీస్ అలాగా సస్పెన్స్ మెయింటైన్ చూస్తుంటే చేసి చాలా వరకు రజనీకాంత్ గారు మూవీస్ చూసిన ఫీలింగ్ వస్తుంది. సడన్ గా కోటీశ్వర్లు అవుతారు, సడన్ గా అయిపోతారు. ఇలా అంటే మీరు చూడడానికి ఎలా ఉంది, బట్ ఆర్టిస్ట్కి చాలా ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే వాడు రెగ్యులర్గా ఆ రోల్ని డిఫరెంట్గా వాడు ప్లే చేయొచ్చు. ఒక ఆర్టిస్ట్కి చాలా కావాల్సింది వాడు బిజీగా ఉండడం కావాలి బేసిక్గా. ఎందుకంటే వాడు వర్క్ అదే కనుక రోజు పనికి వెళ్తేనే కదా వాడు బిజీగా ఉంటేనే కదా వాడు హ్యాపీగా ఉంటాడు. అండ్ ఆ పనులు ఏంటంటే అందులో కూడా డిఫరెన్సియేషన్స్ ఉండాలి. మనం ఈ ఫీల్డ్ ఎంచుకున్నదే క్రియేటివిటీ అందుకోసమే కదా, డిఫరెన్స్ ఉండాలి కదా. రోజు అదే చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి బోర్ కొడుతుంది. మేబీ ఇది బ్లెస్సింగ్ ఏమో కదా ఈ ఫీల్డ్ లో. మీరు ఆల్మోస్ట్ 20 years నుంచి కూడా, ఆఫ్ కోర్స్ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినప్పటికీ కూడా గత 10-12 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఎప్పుడు బిజీగానే ఉన్నారు కదా. నేను గ్యాప్ వచ్చిన అదే వేరే లాంగ్వేజెస్ చేయడం జరిగింది. ఎప్పుడు 2 సీరియల్స్. ఇప్పుడు కూడా వేరే ఒక సీరియల్ చేస్తున్నాను వేరే ఛానల్కి, ఈటీవీ కోసం చేస్తున్నాను. ఏ సీరియల్ చేస్తున్నారు? అది కొత్తది, మన జ్ఞాపిక వాళ్ళది కొత్తది, ఇంకా లాంచ్ అవుతుంది నెక్స్ట్ మంత్. 1000 శుభములు కలుగుగాక అని అదొకటి చేస్తాను. ఆ సీరియల్ తో మీకు కూడా ఇంకా శుభాలు మొదలయ్యే ఛాన్స్ ఉందా? ఆఫ్ కోర్స్ ఆల్రెడీ శుభాల్లో ఉన్నప్పటికీ కూడా 1000 శుభములు ఇంకా ఆబ్వియస్లీ ఏంటంటే లైక్ మనం మన వర్క్ని ఎంత వర్షిప్ చేసి చేస్తామో అంత పక్కాగా చేస్తామో డెఫినెట్గా దేవుడు వర్క్ని ఇస్తూ ఉంటాడు. సో ఆ ఒక్క గ్రేస్ క్యారీ ఆన్ అవుతుంది. సో ఎలా అండి ఇంత బాగా చెప్తున్నారు? లైక్ అంటే వర్క్ని ఇంత వర్క్ డెడికేట్ చేసేసుకొని వర్క్ని మొత్తం అంతా అడాప్ట్ చేసేసుకొని ఉంటారా ఎప్పుడు మీరు? స్టార్టింగ్ నుంచి నాకు అది అలవాటు అయ్యింది. ఎందుకంటే నాకు దీని మీద బాగా కీన్ ఇంట్రెస్ట్. అంటే ఎప్పుడు ఇది చేసామా అది చేసామా అని కాదు, మనం వర్క్ చేస్తూ ఉండడం అనేది ఇంపార్టెంట్. ఖాళీగా ఉంటేనే నాకు ఏదోలా అనిపిస్తుంది, అలవాటు అయిపోయింది. ఏంటి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మదర్ ఫాదర్ ఏంటి అసలు? వాళ్ళిద్దరూ లైక్ మై ఫాదర్ ఇస్ అ బిజినెస్ మ్యాన్. మాది విశాఖపట్నం, వైజాగ్ యాక్చువల్లీ. సో అంతే, ఇంకేం లేదు. మా మమ్మీ హౌస్ వైఫ్. బట్ అంటే అలా కాదు, ఎవరైనా ఉన్నారా ఫ్యామిలీలో? లేదు ఎవరు లేరండి. మరి వైజాగ్ నుంచి హైదరాబాద్ మీరు ఆర్టిస్ట్ గా అవడానికి వచ్చారా? ఆర్టిస్ట్ అవుదామని వచ్చానండి, యాక్టర్ అవుదామని వచ్చాను. ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? నేను బీకామే చేశానండి. బీకామ్ చేశారా? నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అంతా యాక్టింగ్ మీద ఉండింది. సో ఫోకస్ అంతా ఎక్కువ ఈ యాక్టింగ్ దీని మీదే ఉన్నాను. సో దాని మీద నేర్చుకోవడానికి కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి, లైక్ వైజాగ్లో మాస్టర్ సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం. ఆయన మాక్సిమం వైజాగ్ సత్యానంద్ గారు ఇదే కాంబినేషన్ కట్ చేస్తే ఇలాంటి బిజీ ఆర్టిస్టులు. సో అలాగా ట్రావెల్ అవుతూనే ఉంది అక్కడి నుంచి. ఇంకా ఇట్స్ గోయింగ్ ఆన్. ఇప్పుడు మనం ఏంటంటే లైఫ్లో పెద్ద టెన్షన్స్ రిస్క్లు ఏమీ లేకుండా దేవుడే ఒక మంచి పాత్ ఇస్తూ ఉన్నారు. సో నేను దాంట్లో అలా ట్రావెల్ అవుతూ ఉన్నాను. ఈ పాత్లో ఎప్పుడైనా దెబ్బలు తగిలాయా? ఏమీ లేదు, అదే దేవుడి దయ వల్ల. సో ఇక్కడ దెబ్బలు అనేది లైక్ లిటరల్లీ చేసిన ప్రతి ప్రాజెక్టు సక్సెస్ అవ్వడం అనేది కూడా ఒక అదృష్టం లాగే. అదృష్టం. సో ఎందుకంటే మధ్యలో కొన్ని నేను చేద్దాము, నాకు బాగా నచ్చింది స్క్రిప్ట్, ఇందులో నేనే హీరో అయితే బాగుంటుంది, ఆడిషన్స్ కూడా జరిగి క్యాన్సిల్ అయిన ఉన్నాయి కొన్ని. అరే మిస్ అయ్యాను కానీ కట్ చేస్తే అది అసలు క్లిక్ అవ్వలేదు, సీరియల్సే క్లిక్ మేబీ దానివల్లే నాకు దేవుడు ఇవ్వలేదేమో అని అనుకుని నాకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయిన రోజు. మిమ్మల్ని మీరు చాలా బ్లెస్డ్ అనుకుంటారు. అంతే, ఆబ్వియస్లీ లక్ చాలా ఫ్యాక్టర్ చేస్తుంది ఇక్కడ. నమ్ముతారా? అంటే మన లైఫ్ లోకి ఒక పర్సన్ వచ్చినా, ఒక సీరియల్ వచ్చినా, ఏదైనా అది మనకి కరెక్ట్ కాదు అంటే, మనది కాదు అంటే అది డెఫినెట్ గా వెళ్ళిపోతుంది అని చెప్పి. అదే ఇప్పుడు అదే నేను ఫస్ట్ ఒక 2-3 days బాధపడ్డాను. దాని తర్వాత వన్స్ అది అవ్వలేదు అంత బాగా, నేను అనుకున్న నా జడ్జ్మెంట్ రాంగ్ ఏమో, దేవుడి జడ్జ్మెంట్ కరెక్ట్ ఏమో అని అనిపించింది. అంటే నాకు చాలా బాగా నచ్చిన క్యారెక్టరైజేషన్స్ అనమాట. అరే చేస్తే భలే ఉండేది కదా అన్న ఫీలింగ్ ఇచ్చిన రోల్స్ అది నేను మిస్ అయ్యానని ఫీల్ అయ్యాను. బట్ ఆ ఫీలింగ్ కూడా ఎక్కువ రోజులు లేకుండా ఇమ్మీడియట్గా I got other opportunity, better opportunity. అది చూస్తే ఇది సక్సెస్ అయింది. వాట్ ఐ గెస్ట్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు చేసిన సీరియల్స్ అన్ని కూడా బిగ్ ప్రాజెక్ట్స్, అన్ని కూడా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ కదా. అదే చెప్తున్నాం కదా, దానికి లక్. నియర్లీ ఎన్ని సీరియల్స్ చేశారు ధనుష్ గారు ఇప్పటి వరకు? ఒక 5-6 చేసి ఉంటానండి. అంటే లైక్ వేరే లాంగ్వేజెస్ చేసినవి, అవి కూడా సూపర్ సక్సెస్. ఓకే. సో దానికి అదే చెప్తున్నాను కదా, కంపల్సరీ సక్సెస్ అవ్వాలని ఏం లేదు, ఏదో అంత దేవుడి దయ, అంత అమ్మవారి దయ. వీటిల్లో మీ ఫేవరెట్ సీరియల్ ఏంటంటే ఇప్పటి వరకు చేసిన వాటిల్లో మెమరబుల్
సీరియల్ ఇది నాకు, నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆబ్వియస్లీ నెంబర్ 1 కోడలు నేను ఎప్పుడు మర్చిపోలేను నా ప్రీవియస్ ప్రాజెక్ట్ జీ తెలుగులో. ఎందుకంటే ఆ కాస్టింగ్ కానీ అంత ఖర్చు పెట్టి ఒక సూపర్ సీరియల్, చాలా హై బడ్జెట్ సీరియల్ కదా అది. అది తర్వాత నేను మలయాళం రీసెంట్ గా సుభద్రం అని ఒక సీరియల్ చేశాను. అది తర్వాత మీకు ఎవరైనా చెప్పారా మీరు చూడడానికి మలయాళం హీరోలానే ఉంటారు అని? అది అలవాటు అయిపోయింది నాకు కూడా. ఇప్పుడు సరిగ్గా తెలుగు రావట్లేదు, చెప్పి ఆ డైలాగ్స్ చెప్పి ఇవి చెప్పి తమిళ్ చెప్పి అన్ని లాంగ్వేజెస్ చెప్పి మిమ్మల్ని చూడగా ఎలా కనబడుతున్నారంటే నాకు ఇప్పుడు మలయాళం హీరోస్ భలే గ్లామర్ గా బాగుంటారు. అంటే అఫ్ కోర్స్ తెలుగు హీరోలు కూడా చాలా బాగుంటారు, దాని గురించి కాదు, బట్ సడన్ గా చూడగానే మిమ్మల్ని ఇతనేంటి మలయాళం హీరోలా ఉన్నారు అని చెప్పేసి అలా అక్కడ నన్ను బాగా అడాప్ట్ చేసుకున్నారు కూడా. అందుకే మీరు అన్నట్టు ఆ లుక్స్ బాగా కనెక్ట్ అయ్యి ఉంటాయి వాళ్ళకి, వాళ్ళు కూడా బాగా అడాప్ట్ చేసుకున్నారు. ఫస్ట్ సీరియల్ ఒకటి అల్లి అంబల్ అని చేశాను జీ కేరళంకే, జీకే. అది సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ దానివల్ల నాకు చాలా ఫేమ్, ఫ్యాన్స్ అసోసియేషన్స్ అవన్నీ స్టార్టింగ్ సీరియల్ తోనే అక్కడ వచ్చింది. సో హ్యాపీ. అంటే నాకు అప్పటికి తెలుగులో అంత వెల్కమ్ రాకపోయినా మలయాళంలో అంత వెల్కమ్ వచ్చింది. దాని తర్వాత పడిన ప్రాజెక్టే నాకు నెంబర్ 1 కోడలు. సో అది ఒక సూపర్ కాస్టింగ్, సుధా చంద్రన్ గారితో వాళ్ళతో చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన సీరియల్ అది. నంబర్ 1 కోడలు యాక్చువల్ గా మీరు మీ బ్రదర్ రోల్ ఇంకొకతను చేస్తారు కదా. ఎస్ సుధా గారు మీ మదర్ క్యారెక్టర్ కదా అందులో. అసలు సూపర్ కాస్టింగ్ అది. అసలు అది అల్టిమేట్ సీరియల్ ఏంటి అది. అసలు దాన్ని ఇంకేంటంటే కంపేర్ చేయడానికి ఏం లేదు. ఇప్పటికి అంత లావిష్ సీరియల్ ఇంకా రాలేదు. అవును, ఆ సీరియల్ ఎప్పుడు చూసినా ఫ్లైట్లు ఎక్కడం దిగడమే ఉండేది కదా చాలా వరకు. ఫ్లైట్లు ఎక్కడం దిగడం అంటే దానికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఉండే ఒక సెట్, అలాంటి సెట్ మళ్ళీ రీప్లేస్ చేసి మనం చిత్రమందిర్ అన్న స్టూడియోస్ లో, దానికోసం అసలు స్టూడియో స్టార్ట్ అయింది. ఆ సెట్ వేసి స్టార్టింగ్ అసలు ఆ సెట్ వేయడం కోసమే ఆ స్టూడియో స్టార్ట్ అయింది. ఫస్ట్ సెట్ అక్కడ స్టూడియోలో. అండ్ ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ స్టూడియో. అండ్ హౌస్ లో ఇంకా చాలా షూటింగ్స్ అవుతున్నాయి. నేను కూడా రీసెంట్ గా 2-3 షూట్స్ చేసి అమ్మాయి గారు ఇవన్నీ. నేను మిమ్మల్ని ఫస్ట్ చూసింది నంబర్ 1 కోడలు సీరియల్ సెట్ లోనే. అఫ్ కోర్స్ అప్పటికి నేను యాంకర్ ని కాదు, నేనేదో ఊరికే సరదాగా వచ్చాను. ఇప్పుడు యాంకర్ అయిన తర్వాత ఈ సెట్ లో మళ్ళీ మీతో ఇంటర్వ్యూ అవుతుంది. బట్ మీరు లైక్ అంటే ఫ్యామిలీ వైజ్ గా చూసుకుంటే మీనంటే ఇప్పుడు కీర్తి గారు మీరు ఇద్దరు యాక్టర్స్ కలిపి ఉంటే ఇంట్లో ఎలా ఉంటుంది? లైక్ అంటే ఇప్పుడంటే బాగా పుట్టాడు, కీర్తి గారికి బ్రేక్ వచ్చింది, అంతవరకు ఓకే. కానీ ఏంటంటే ఇద్దరు ఆర్టిస్టులు ఇంట్లో ఉన్నారంటే ఆవిడది ఒక సీరియల్ ఉండొచ్చు, మీదొక సీరియల్ ఉండొచ్చు, ఆవిడది ఒక టైమింగ్ ఉండొచ్చు, మీదొక టైమింగ్ ఉండొచ్చు. అక్కడ ఏమైనా చిన్న చిన్న క్లాషెస్ అవుతూ ఉంటాయా? మేము ఇంటికి వచ్చిన తర్వాత అసలు సీరియల్ గురించి కానీ, సీరియల్లో జరిగిన షూటింగ్ గురించి కానీ, అంటే ఈ సీన్ చేశాను నేను, ఆ ఫైట్ చేశాను, అవి ఇవి మాట్లాడుకున్నాం. మేము డైరెక్ట్గా ఇంటికి వచ్చాక మా ఇద్దరు లైక్ ఏం జరిగింది ఇంట్లో గురించి మాట్లాడుకుంటాము, లేదా మా ఇద్దరు మిస్ అయిన ఏం జరిగింది, ఏం చేయబోతున్నాం మనం మాట్లాడుకుంటాము. అండ్ ఎక్కువ ప్రేమించుకుంటాం కనుక మా ఇద్దరికి ఎప్పుడు అలాంటి క్లాషెస్ రాలేదు. అసలు ఇక్కడ జరిగిన సంగతే మేము మర్చిపోతాం. వన్స్ ప్యాకప్ అని చెప్పిన తర్వాత రేపేంటి షూటింగ్ అని కూడా నేను ఆలోచించాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత వీళ్ళు కంటిన్యూటీ కొన్ని పంపిస్తారు అన్నమాట. ఇంతకు ముందు ఈ సీన్స్ చేసాం, ఇవి కావాలి, ఈ రిక్వైర్మెంట్ అనేది ముందు డిస్కస్ చేసుకుంటా. ఆ మార్నింగ్ మళ్ళీ నా వర్కింగ్ అవర్స్ స్టార్ట్ అయినప్పుడే నేను దాని మీద ఫోకస్ చేస్తాను అంతే. సో ఆ డిఫరెన్సియేషన్ లేకపోతేనే ఈ ప్రాబ్లం. క్యారీ ఫార్వర్డ్ చేసుకుని వెళ్తే చాలా ప్రాబ్లం. ఇక్కడ జరిగినవన్నీ అక్కడ చెప్పి, ఆల్రెడీ తను వేరే స్ట్రెస్లో ఉంటుంది, తన జరిగినవన్నీ నాకు చెప్పి నేను వేరే స్ట్రెస్లో ఉంటాయి. ఇంకా అక్కడ ఏ ఫీలింగ్స్ ఉండవు, ఏ కథలు అక్కడ చెప్పుకుంటూ ఉంటుంది. బేసిక్ గా చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ ఏంటంటే నైట్ ఇంటికి వెళ్ళగానే కూర్చొని సరదాగా ఈ రోజు మార్నింగ్ నుంచి ఆఫీస్లో ఇది జరిగింది, ఈ రోజు పొద్దున్న నుంచి అది జరిగింది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే ఇద్దరు ఉంది సేమ్ ఫీల్డ్ కదా. సో మేము ఎలా అనుకుంటాం, ఇద్దరు ఆర్టిస్టులు ఇంట్లో ఉన్నారు అంటే ఇంకేం చేయొచ్చు, ఇంతకంటే బెటర్ గా ఏం చేయొచ్చు, ఇలాంటివి మాట్లాడుకుంటారేమో వచ్చి నేను ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను, ఈ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నా, అవన్నీ కూడా మేము డిస్కస్ చేయాలి. నేనేం చేయబోతున్నాను కూడా తనతో డిస్కస్ చేయాలి. తన వర్క్ నువ్వు ఫోకస్ చేయి, నా వర్క్ నేను ఫోకస్ చేస్తాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఎందుకంటే తను ఏం చేయాలనుకుంటుందో, తన రోల్స్ ఏం చేయాలనుకుంటుందో తనకే తెలుసు. మనం సజెస్ట్ చేయడం అంటే తను ముందే యాక్టర్ కదా, నేను పెళ్లి చేసుకుని తనకు ఆ మాత్రం తెలియకపోవడం ఉండదు. సో నా విషయంలో కూడా అలాగే. అండ్ అండర్స్టాండింగ్ ఎప్పుడు వస్తుంది అంటే ఆ స్పేస్ ఇచ్చినప్పుడే వస్తుంది. బాండింగ్ కూడా ఎప్పుడు అక్కడే కలిసి ఉంటారు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వాలి, వాళ్ళకి నచ్చింది చేయడానికి ఒప్పుకుంటేనే వాళ్ళు కూడా మనకు నచ్చింది చేయడానికి ఒప్పుకుంటారు. అండ్ రెండు చేస్తున్నప్పుడు మర్చిపోయి మనం ఏం చేయాలనుకోవడానికి పెళ్లి చేసుకున్నాము, లైక్ రిలేషన్షిప్ వెళ్తున్నాము, దాని గురించి ఫోకస్ చేసి లవ్ చేసుకుంటే హ్యాపీగా ప్రాబ్లమే ఉంది. సో లవ్ అంటే గుర్తొచ్చింది, ఇక్కడ కట్ చేస్తే మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? అది కష్టమే అండి, ఎవరు ప్రపోజ్ చేశారు అనేది. ఇట్స్ జస్ట్ ఫీలింగ్. అది ఇద్దరు ఆల్మోస్ట్ నువ్వు చెప్పు, నేను చెప్పు, నువ్వు చెప్పావు, నేను ఎప్పుడు
అనుకుంటూ ఉంటాం కానీ అది ఇట్స్ లవ్ అనేది ఇద్దరు కలిసి కనెక్ట్ అయితేనే వస్తుంది. ఎవరు చెప్పినా ఒకటే. మేబీ నేనే చెప్పాను అనుకోండి. ఓకే. మ్యారేజ్ ప్రపోజల్ అనేది మీ దగ్గర నుంచి వచ్చిందా? మ్యారేజ్ ప్రపోజల్ ఎస్. ఎలా సార్? అంటే తెలుగు అబ్బాయిలు అందరూ వెళ్ళి కన్నడ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు. అంటే మాకు సోర్స్ లేకుండా పోయిందండి. మేము షూటింగ్ లోని మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇక్కడే ఉంటాం కదా, మాకు బయటికి వెళ్ళి ఎత్తుక్కునే అవకాశం లేదు. ఇక్కడే మేము ఉన్న వాళ్ళతోనే, అంటే లైక్ మనకు నచ్చితే ఆటోమేటిక్ ఇప్పుడు మన సరౌండింగ్స్ లో ఉన్నాం అనుకోండి, ఆబ్వియస్లీ మనం వాళ్ళతోనే ట్రావెల్ అవుతుంటే మనకి వాళ్ళు నచ్చచ్చు. కొంతమంది అయితే గొడవలు పెట్టుకోవచ్చు వాళ్ళకి నచ్చకపోయి. నాకైతే తిను బాగా నచ్చింది, నాకు అనిపించింది ఓకే తినైతే నాకు లైఫ్ పార్ట్నర్ బాగుంటుంది అనిపించింది. ఆ మూమెంట్ లో లవ్ చేశాను, పెళ్లి చేశాను, ఇప్పుడు లవ్ చేస్తూనే ఉన్నాను. ఓకే. అండ్ మీ ఫ్యామిలీ గురించి చూసుకుంటే సెలబ్రిటీ ఫ్యామిలీ అనుకోవచ్చు. అంటే మీరు కానీ, కీర్తి గారు కానివ్వండి, అటు మీ కో బ్రదర్ నిరుపమ్ గారు, మంజుల గారు, ఎలా ఉంటారు? లైక్ నిరుపమ్ గారు మీతో కో బ్రదర్ లాగే ఉంటారు. మీరంటే లైక్ కలుస్తూ ఉంటారా రెగ్యులర్ గా? చాలా అన్నిటికీ కలుస్తూ ఉంటాం. క్లోజ్ గా ఉంటారా? క్లోజ్ గా. ఎందుకంటే ఇద్దరు హీరోస్ ఒక ఇంట్లో. అదే చెప్పాం కదండి, ఆయన చేసే పాలసీ కూడా అదే. అసలు మేము కలిస్తే సీరియల్స్ గురించే మాట్లాడుకోము, అసలు షూటింగ్ గురించి మాట్లాడుకోము. అసలు నేను ఇదైంది అదైంది అని ఏం చూడం. మేము అందరూ కలిసి కూర్చుని వేరే ఏదైనా సినిమా పెట్టుకొని చూస్తాం. ఒకవేళ ఇంట్లో అందరూ గ్యాదర్ అయితే అసలు ఏం వచ్చింది అనేసి అందరూ చిల్ అయ్యి వేరే సినిమా చూస్తాం. అసలు మా టాపిక్సే ఉండవు అసలు. అంటే ఇక్కడ కన్నడ కోడళ్ళు కదా వీళ్ళందరూ, లైక్ అంటే వీళ్ళందరితో మీనంటే ఇప్పుడు ఈవిడంటే మీ వైఫ్ కాబట్టి ఓకే, అటు చూస్తే మీ వదన్ గారు చూస్తే తను షీజ్ ఫ్రమ్ కన్నడ, అంటే వాళ్ళ సిస్టర్, అండ్ మీ ఇన్లాస్ కానీ అంతా కన్నడ. బట్ ఒక వైజాగ్ అబ్బాయికి ఒక బెంగళూరు ఫ్యామిలీకి సెట్ అవుతుందా? ఎందుకు హ్యాపీ సెట్ అవుతుందండి. ఓకే, బ్రహ్మాండంగా సెట్. ఎందుకంటే మన ట్రెడిషన్స్ వేరు, వాళ్ళ ట్రెడిషన్స్ వేరు. ఏ ట్రెడిషన్స్ వేరు లేదండి. జస్ట్ లవ్ చేస్తే, పక్కాగా నిజంగా లవ్ చేస్తే అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అవునా? అంతే. మీకు బానే ఉంటాయి. బట్ వాట్ అబౌట్ పేరెంట్స్ కూడా ఏం ప్రాబ్లం ఉందండి అసలు? ఏముంటుంది, వాళ్ళు లేస్తారు, వాళ్ళు మార్నింగ్ పూజ చేస్తారు, వాళ్ళు తింటారు, మనము తింటాము, మనము పడుకుంటాం, వాళ్ళు పడుకుంటారు. ఈ డిఫరెన్సెస్ అని మనం క్రియేట్ చేసుకుందే. ఇప్పుడు వాళ్ళు తినేదానికి మనం తినేదానికి ఏం పెద్ద తేడా ఉండదు. కొంచెం ఉప్పు కారం అటు ఇటు ఉండొచ్చు అంతే కదా. అంటే ఈ బేసిక్ నీడ్స్ ని చూడకూడదు ఎప్పుడు. మనం కొంచెం ఏది జస్ట్ అందులో వాళ్ళు చేసే వంటలో టేస్ట్ బాగుంటుందని అనుకోవడం కానీ ఇందులో ఉండదు. మా స్టైల్లో కారం ఎక్కువ ఉంటుంది, వీళ్ళ దాంట్లో కారం లేదు అంతే. అవన్నీ బేసిక్ నీడ్స్ కదా, అవన్నీ పక్కన పెడితే నిజం చెప్పాలంటే అసలు అవి ఇంకేం డిఫరెన్స్ ఉంది నాకు అర్థం కాదు. మేబీ లాంగ్వేజ్ అవ్వచ్చు. ఆ లాంగ్వేజ్ వాళ్ళు చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు, మేమేం కష్టపడి కన్నడ నేర్చుకోవడానికి. తెలుగు ఓకేనా కీర్తి గారు? తను అప్పటికి ఇక్కడ తెలుగు సీరియల్స్ చేస్తుంది కదా, తెలుగులోనే మాట్లాడుతుంది. సో మా ఇంట్లో కూడా తెలుగు మాట్లాడుతుంది. ఎలా ఉంటారు? చాలా బాగుంటారు. సో వాళ్ళిద్దరి దగ్గర ఎప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. అండ్ అలా అదే మెయిన్ రీజన్ మనం హ్యాపీగా ఉండడానికి కారణం కూడా. అండ్ మా ఇంట్లో నేను, మా డాడీ, మమ్మీ అందరూ కలిసి ఉంటాం, జాయింట్ ఫ్యామిలీ లాగా. అసలు ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అండ్ ఎప్పుడైనా కీర్తి అటు వెళ్తేనే మా అమ్మ బాధపడుతుంటారు. 2 days 3 days ఎక్కడ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే మిస్ అవుతుంటారు. మీరు ఓన్లీ సన్నా? మీకు మా అక్క ఉంది, మా అక్క కెనడాలో ఉంటుంది. మరి ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఏంటంటే అక్క ఎలాగో అక్కడ ఉన్నప్పుడు కూతురైనా కోడలైనా ఇక్కడ తనలోనే కనబడుతుంటారు కాబట్టి చిన్న చిన్న ఇష్యూస్ వస్తూనే ఉంటాయి, అవన్నీ కామనే. బట్ ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళిద్దరు కలిసి లేనప్పుడు ఇద్దరు మిస్ అవుతారో అది ఆబ్వియస్లీ కవర్ అయిపోతుంది. పెద్ద పెద్ద గొడవలు ఏమి రావు, చిన్న వస్తాయి. అది ఆబ్వియస్లీ ప్రతి ఫ్యామిలీలో ఉండేవే. అవన్నీ వాళ్ళే అండర్స్టాండ్ చేసుకుని కలిసిమెలిసి వెళ్ళిపోతూ ఉంటారు అంతే. సో సీరియల్స్లో చాలా బిజీగా ఉన్నారు, అంటే హీరో రోల్స్ మాత్రమే ప్లే చేస్తూ ఉన్నారు ప్రెసెంట్. సో ఇంత బిజీగా ఉన్నప్పుడు సడన్గా ఒక మంచి మూవీలో మీకు ఇప్పుడు ఆఫర్ వచ్చి సడన్గా అటు వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఆబ్వియస్లీ అంటే ఫస్ట్ కమిట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏమొచ్చినా ఇండస్ట్రీలో ఇన్ని రోజులు మీరు చెప్తున్నట్టు నేను కంటిన్యూ అవుతున్నానంటే మెయిన్ రీజన్ కమిట్మెంట్. వీడిని పెట్టుకున్నాం అంటే ఏదైనా మంచి ఆఫర్ వస్తే వీడు వెళ్ళిపోతాడు అంటే ఎవరు పెట్టుకోరు. అది కాకుండా కన్సిస్టెంట్గా మనం ఒక దాంట్లో ఉండడం వల్ల, ఒకటి నేను చాలా ఛానల్స్ నుంచి వేరే ఛానల్స్ నుంచి నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి. కన్సిస్టెంట్గా మనం ఒక ఛానల్ నమ్ముకుని ఉండము. ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఇంకో వర్క్ ఏదో ఎక్కువ డబ్బులు ఇస్తా అన్నారని, ఏదో ఎక్కువ డేట్స్ వస్తున్నాయని చెప్పి మనం జంప్ చేసాం అనుకోండి, మన కెరియర్ కూడా అట్లానే జంప్ అవుతూ ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు అంటే లైక్ ఆల్రెడీ మీకు మూవీస్లో మంచి ఆఫర్సే వస్తున్నట్లు విన్నాను, అది ఎంతవరకు నిజం? ఆఫర్స్ అంటే ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయండి. ఇప్పుడు వెబ్ సిరీస్ వచ్చాయి అన్ని మూవీస్ కిందే. బట్ ఏంటంటే నేను ఇప్పుడు ఆల్రెడీ కమిట్ అయిన వర్క్ మీద కమిట్ అయి ఉన్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ 2 series లో బిజీగా ఉన్నారు కాబట్టి యూ డోంట్ హ్యావ్ టైం అనుకుంటా. అంటే టైం అని లేదని కాదు, ఒకవేళ నా టైం నిజంగా సెట్ అవుతుందంటే నాకు డెఫినెట్గా సినిమాలు చేయాలనే ఉంటుంది. సో చూసుకోండి, ధనుష్ గారికి టైం ఉందంట. సో ఎవరైనా ఆఫర్ ఇవ్వాలి అనుకుంటే ధనుష్ గారికి ఇమీడియట్ గా ఆఫర్ చేయొచ్చు. హీ విల్ కమ్, హీ విల్ డూ.
Obviously. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే తెలుగు ఇండస్ట్రీలో కన్నడ వాళ్ళు ఎక్కువగా వచ్చి వర్క్ చేస్తున్నారు అనే ఒక చిన్న విషయం నడుస్తుంది. సో ఆ హీరోయిన్స్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ఇప్పుడు చూస్తే హీరోస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. ఇంత కాంపిటీషన్ లో కూడా మీరు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి మినిమం 2 సీరియల్స్ ఎలా రన్ చేస్తున్నారు? అదే చెప్తున్నాం కదా, కన్సిస్టెన్సీ అండ్ మనం ఆ ప్రోడక్ట్ మనం నమ్మాలి, వాళ్ళు కూడా మనల్ని నమ్మాలి. ఓకే, ఎప్పుడు మీకు కాంపిటీషన్ అనిపించలేదు ఎవరితోటి? అదే చెప్తున్నాం కదండి, నాకెందుకు అలాంటివి ఏమి రాలేదు ట్రావెలింగ్లో. ఇప్పుడు నేను వెళ్ళి వేరే లాంగ్వేజ్లో చేశాను, మరి నేను నన్ను వాళ్ళు అలా అనుకుని ఉండొచ్చు కదా. బట్ ఏదైనా మీరు కంప్లీట్ గా జీ తెలుగు అబ్బాయి కదా. ఆబ్వియస్లీ ప్రస్తుతానికి అయితే నేను జీ తెలుగు అబ్బాయిని, ఎందుకంటే నాకు అంటే మంచి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చి నన్ను ఈ స్టేజ్లో కూర్చోబెట్టింది అయితే జీ తెలుగు. అండ్ స్పెషల్లీ అను మేడంకి నేను నా ఫ్యామిలీ అందరూ కూడా ఎంతో రుణపడిపోయి ఉన్నాం. ఎందుకంటే ఋగ్వేద్ పేరు పెట్టింది కూడా మేడమే. అండ్ ఈవేళ ఋగ్వేద్ మళ్ళీ జీ టీవీలోనే ఫస్ట్ చేశారు కూడా, జీ తెలుగులోనే. సో నాకు నా ఫ్యామిలీకి నాకు బాగా బౌండ్ అయిపోయిన ఛానల్ యాజ్ వెల్ యాజ్. కానీ తనతోనే చేయాలి అన్న ప్రపోజల్ ఎవరిది? ఛానల్ నుంచి వచ్చింది. అను మ్యామేనా? అను మ్యామే, ఆవిడకి తెలియకుండా ఏమి అంతే కదా ఏదైనా కానీ. అంటే ప్రతి ఇక్కడ ఒక చిన్న డైలాగ్ బయటికి రావాలన్నా మేడం సర్టిఫికేట్ అంటే లైక్ ఆవిడ ఫైనలైజ్ చేయకుండా బయటకి అయితే రాదు. సో ఆబ్వియస్లీ ఆవిడ బ్లెస్సింగ్స్ అని అనుకుంటాను. సూపర్ అండి. లైక్ అంటే ముందు బాబుని కూడా ఇండస్ట్రీలో చాలా బిజీ ఆర్టిస్ట్ గా మేము చూడబోతున్నాం అనమాట. అది ఏదైనా చదువుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను ప్రస్తుతానికి. అమ్మ నాన్న ఇద్దరు ఆర్టిస్టులు అయితే ఎంత చదివినా కానీ బ్లడ్ అక్కడే ఉంటే ఇంకేముందండి చెప్పండి. డెఫినెట్ గా. కాకపోతే ఏంటంటే మేము ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే నాట్ ఓన్లీ ఇన్ సీరియల్స్, ఒక పెద్ద అంటే మంచి మూవీస్ లో పెద్ద హీరోగా చూడాలి అని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నేను కూడా దానికే ప్రయత్నిస్తాను. అలా అని చెప్పి లైక్ అంటే నేను ఫుల్లీ ఫోకస్డ్ యాక్టింగ్ మీద ఉంది. అంటే సినిమా సీరియల్ అండ్ డిఫరెన్స్ లేదు, అది మనం క్రియేట్ చేసుకోవడంలోనే ఉంది. అవుతాడండి, ఆల్రెడీ హీరోయిన్స్ తో మాత్రమే మాట్లాడుతున్నాడు. సో డెఫినెట్ గా చాలా పెద్ద హీరో అవుతాడు, కొంచెం మార్చాలి. అండ్ ఎనీవేస్ అండి, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. డెఫినెట్ గా చాలా మంచి బిజీగా ఉన్నారు. ఈ బిజీ అనేది ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలి, లైఫ్ టైం ఇంతే బిజీగా ఉండాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. బాయ్ అండి. బాయ్. UKLO 1-year masters. No IELTS required up to 5 years visa. High visa success rate.